విశాఖలో మ్యాక్స్ కోఆపరేటివ్ సొసైటీ రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసింది. 2008లో అంబేద్కర్ ఆశయ సాధన పేరుతో ఐఆర్ఎస్ మాజీ అధికారి కటికల శివభాగ్యరావు స్నేహ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీని స్థాపించారు. విశాఖ పరిధిలోని 100 మంది దగ్గర 12% వడ్డీ ఇస్తామని ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగులు సహా పలువురిని నమ్మించి వందల కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించారు. ఉద్యోగులే కాకుండా సామాన్య ప్రజలు కూడా చాలా మంది ఈ సొసైటీని నమ్మి పెద్ద ఎత్తున డిపాజిట్లు చేశారు. స్నేహ మ్యాక్స్కు పెద్ద పేరు రావడంతో విశాఖ పరిసర ప్రాంతాల్లోనే సుమారు 2500 మంది నుంచి 1000 కోట్ల రూపాయలను డిపాజిట్లుగా రాబట్టారు. స్నేహ మ్యాక్స్ యాజమాన్యం ప్రారంభ రోజుల్లో ప్రజలకు వడ్డీ సక్రమంగా చెల్లించింది. ఆ తర్వాత మెల్లగా కార్యకలాపాలు తగ్గించుకుంటూ రావడంతో ప్రజల్లో అనుమానం పెరిగింది. చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ కొంతకాలంగా డిపాజిటర్లు ఒత్తిడి చేయడం మొదలుపెట్టడంతో స్నేహ మ్యాక్స్ బోర్డు తిప్పేసింది. దీంతో సంస్థ డైరెక్టర్లు సిబ్బంది కలిసి ఖాతాదారుల్ని మోసం చేశారని దువ్వాడ, ద్వారకానగర్కు చెందిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేసిన పోలీసులు స్నేహ మ్యాక్స్ సంస్థ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, డైరెక్టర్లు సీతామహాలక్ష్మి, విశ్వేశ్వరరావు, ఉండవల్లి శ్రీనివాసరావు, అకౌంటెంట్ ధనలక్ష్మి, మేనేజర్ రంగారావును అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న సొసైటీ చైర్మన్ శివభాగ్యరావు సహా 12 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. నెల వడ్డీలు తీసుకోవడానికి కొంతమంది డిపాజిట్లు వేశారు. మ్యాక్సిమం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. ఇందులో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి అసలు పెన్షనే రాదు ఎప్పుడూను. వాళ్ళు కూడా వాళ్ళ తాలూకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ తీసుకొచ్చి ఇందులో వేసి నెల పెన్షన్ రూపంలో ఇక్కడ వడ్డీలు తీసుకునేవారు. అయితే గత జూన్ నెల 2024 జూన్ నెల నుంచి ఈయన ఆ వడ్డీలు కూడా ఇవ్వడం మానేశాడు. డిపాజిట్ మెచ్యూర్ అయిపోయిన డిపాజిట్లు ఇవ్వడం మానేశాడు. తర్వాత అలాగే ఎవరికైతే డబ్బులు అవసరం ఉంటుందో బాండ్లు సరెండర్ చేస్తారో వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వడం మానేసి ఇస్తాననేసి అలా ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చాడు. గత జనవరి నుంచి ఈ ఆఫీస్ మూసేది. ఎవరు చెప్పుకోవాలి మా గోడు తెలియక మేమందరం ఈ బాధితులని ఎంతమంది అయితే బాధితులు ఉన్నారో అందులో కొంతమంది ఒక సంఘంగా ఏర్పడడం జనవరిలోను. ఇంకా యాక్చువల్గా రమారమి 2500 మంది సభ్యులు ఉంటారని మేము అనుకుంటున్నాం. మా సంఘంలోకి 166 మంది సభ్యులుగా వచ్చి చేరారు. ఈ 166 మందికే 35 కోట్ల దగ్గర ఇవ్వాలండి. 28 కోట్లు అసలు 7 కోట్లు వడ్డీ కలిపి మొత్తం 35 కోట్లు మాకు ఇవ్వాల్సిన బాధ్యత భాగ్యరావు గారికి ఉంది. ఈ డబ్బులు ఏం చేస్తాడు ఏంటో మాకు తెలియదు. ఎన్నోసార్లు అడిగాం, మీటింగులు అడిగాం, రాతపూర్వకంగా అడిగాం, ఎక్కడ సమాధానం లేదు. పర్టికులర్స్ అడిగాం, అది కూడా సమాధానం లేదు. ఆ డబ్బులు ఎక్కడ పెట్టావు, ఎలాగిస్తావు, ఏంటి చెప్పమంటే దానికి కూడా సమాధానం లేదు. నేనే మీకు పైసా ఇచ్చేస్తాను, మీకేం పర్వాలేదు అంటాడు. కానీ ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఎవరికి ఇస్తాడో తెలియదు. అందువల్ల ఇది మేమంతా బాధలు పడి మన గౌరవనీయులు మన విశాఖపట్నం కమిషనర్ గారిని మేము కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది.